సామాజిక వర్గం చాలా ఎక్కువ. సో, వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కేశినేని నాని గారు కూడా చాలా బలమైన నాయకుడు. ఆ ఎఫెక్ట్ టీడీపీ మీద, జనసేన మీద పడుతుందా ఆయన ఎఫెక్ట్? కృష్ణా జిల్లాలోనే కాదు, మీరు గుంటూరులో గల్లా జయదేవ్ ఉంటాడా లేదా ఇప్పటికి కూడా అవును, అది సందేహాలు ఉన్నాయి. ఒక సస్పెన్స్. కాబట్టి రెండు కీలక కేంద్రాలు అవే కదా. ఇంకా మొత్తం ఆంధ్రప్రదేశ్కు అనేక కోణాల్లో, తర్వాత ఈ సోషల్గా కూడా. అందుకని ఈ రెండింటిని మనము న్యూట్రలైజ్ చేయాలి, రెండు చోట్ల కూడా తెలుగుదేశాన్ని ప్రధానంగా దెబ్బతీయాలి అనే ఒక ఆలోచనతోనే ఈ పని చేశారనేది చాలా స్పష్టం. లేకపోతే అంత ఒత్తిడిలో ఇప్పుడు జగన్ ఈయన కలుసుకొని కొంత హామీలు ఇచ్చి ఆయన వచ్చి ఇవన్నీ మాట్లాడి చేస్తున్నారంటే కేశినేని అనే ఎఫెక్ట్. ఇప్పుడు ఆయన అన్నారు తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది 60% అని. నేను వెంటనే ఏ పార్టీ ఖాళీ అయిపోతుందని నేను అనుకోను, కానీ కొంతమంది ఇటు టర్న్ అవటము, కొంత ఆలోచనలో పడేట్టు చేయటం అడుగు జరుగుతుంది. ఎంపీ అభ్యర్థులు కూడా చాలా కష్టంగా ఉంది వాళ్ళకు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కూడా అదొక కారణం. ఎంపీ సీట్లు కొని బీజేపీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా భరిస్తారు. వాళ్ళు రాజకీయ భారము, ఖర్చులు అన్నీ వాళ్ళు చూసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అని. అందుకని కేశినేని నాని వెళ్ళటం అనేది మరీ ఊహించని విషయం కాదు, కానీ కొంచెం వేగంగాను సూటిగా జరిగిందని చెప్పు. సో ఎఫెక్ట్ పడుతుంది గుంటూరు కృష్ణాలో. నష్టమే కదా, డెఫినెట్గా అది నష్టమే. ఇప్పుడు అక్కడ ఎవరిని మళ్ళీ వాళ్ళ తమ్ముడిని కదా వాళ్ళు తీసుకురావాలి. వాళ్ళ తమ్ముడిని పెడతారనుకోండి. ఇప్పుడు అన్నదమ్ముల తగాదాలాగా ఇది మారింది. అవును, దాన్ని ఇప్పుడు ఆయన మా అన్నదమ్ముల తగాదా కాదు, దీనికి చంద్రబాబుతో సంబంధం లేదని వాళ్ళ తమ్ముడు చిన్ని ఆయన చెప్తున్నారు, ఆయన వెర్షన్. ఇంకోవైపున కేశినేనికి ఎప్పటి నుంచో ఉన్న ప్రత్యర్థులు, ఆయన ఉమామేశ్వరరావు అయినా అంతకంటే మించి బుద్ధా వెంకన్న అయినా వాళ్ళు తీవ్రంగా చెలరైపోతున్నారు. సహజం కదా, మీరు అటువైపు అన్నప్పుడు వాళ్ళు కూడా అంటారు. ఇంకా దాంట్లో పెద్ద ప్రజలకేం పెద్ద ఫరక్ ఏం లేదు. అవును సార్, 175 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలు నియమించి ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఎందుకు అంత తొందరపడాల్సి వస్తుంది? అది వ్యూహంలో భాగమా? అది మంచా చెడా? మంచి చెడు కలిసే ఉంటాయి. మంచి చెడ్డలు లోకమందరం ఎంచి చూడగా రెండే నిజం. మంచి చెడ్డ అంటే తొందరగా మీరు ముందుగా రంగంలో ఉంటే మీరు ఎజెండా డిసైడ్ చేస్తారు. అవతల వాళ్ళ ఎత్తుగడలు, అభ్యర్థులు, కాంబినేషన్స్ కూడా మిమ్మల్ని బట్టి వాళ్ళది రియాక్షన్ అవుతుంది. మీది మొదట యాక్షన్ అని. రెండోది రోజులు గడిచే కొద్దీ తలనొప్పులు, అలకలు, లీకులు ఇవన్నీ కూడా పెరుగుతాయి. అందుకే కదా ఒక నెల రోజుల నుంచి మీడియాకు వేరే టాపిక్ ఏముంది, వైసీపీలో మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఇంకొకటేమో ఒక విధమైన కొంచెం కొంచెం చెదురుతున్న లక్షణాలు కొన్ని కనిపిస్తాయి మనకు. అంటే ప్రతి చోట ఎంపీల దగ్గర నుంచి ప్రతి జిల్లాలో అసలు లేనివి ఏమున్నాయి చెప్పండి. 4, 5 కూడా సమస్యల్లో పట్టడం అంటే కొంత ఎదురుగాలి వీస్తూ ఉంది. దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దృష్టి కూడా పెరిగింది. అంటే ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడో లేకపోతే ఒక మంత్రో వాళ్ళు నొచ్చుకుంటారా లేదా అనే దానికంటే తొందరగా మనం రంగంలోకి దిగి దాడి ముందు మనం స్టార్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆ సభలు కదలరా అని ఆయన కదిలిపోతూ ఉన్నాడు. మనము ఒకటేసారి జాబితాతో వెళ్ళాలి తప్ప వెళ్ళి మళ్ళీ మిక్స్డ్గా పెట్టుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నట్టుండే. నాకు తెలిసి ఈ జాబితా ప్రకటించిన మనుషులను ఆయన షెడ్యూల్ ఏదో ప్రకటిస్తాడు, ఇంకా అక్కడి నుంచి ప్రచారం చేసుకుంటూ పోతాడు. అంటే ప్రజలకు దగ్గరికి వెళ్ళి నా మెసేజ్ చెప్తాను. ఐ బిలీవ్ మోర్ ఇన్ పీపుల్. సో అన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు నియమించేస్తే వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు. ఈయన వెళ్ళి ప్రచారానికి వెళ్తూ ఉంటాడు. రెండోది మనల్ని బట్టి వాళ్ళ అభ్యర్థులు నిర్ణయిస్తారు. మూడోది చివరి వరకు వాళ్ళు ఉంటారో లేదో తెలియకుండా, మనం ఉంచుతామో లేదో తెలియకుండా ఒక అనిశ్చితి కొనసాగించడం ఎందుకు? ఇప్పుడు అనిశ్చితి ఎంతో కొంత ఆ క్యాంపులో ఉంది కదా. ఇప్పుడు ఇంకా ఒక సంక్రాంతికి ఇప్పుడు 35 ఏదో పొద్దున ఒక జాబితా చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుంది? అవును, ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల సంఘం వచ్చింది. మొన్న మీతో అన్నాను, మార్చి 2వ వారంలో ఎన్నికలు రావచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక వ్యూహాత్మకంగానే జగన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కొంచెం